ఏమైందిరా? నా ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్టున్నావు కదక్క. ముందు అక్కడేం జరిగిందో చెప్పరా. ఇక్కడేం జరిగిందో తెలియాలంటే నువ్వు సాయంత్రం వరకు వెయిట్ చేయక తప్పదక్క. ఓవర్ యాక్షన్ చేయకుండా విషయం చెప్పు. అక్క, నందు మధు సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికొచ్చేస్తారు. నేను కూడా బయలుదేరుతున్నానక్క. రేయ్, ఊరికే నాకు కోపం తెప్పించుకో. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. అక్కడ నువ్వేం చేసావురా? నువ్వేం చెప్పావక్క నాకు? నువ్వేం చేసినా పర్లేదు, నేను అడగను అని నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చావు కదా. ఇంతకాలం నువ్వే పని అప్పగించినా అందులో ఏదో ఒక పొరపాటు చేసి నీ దగ్గర తన్నులు తిట్లు తిన్నాను. ఈసారి మాత్రం అలా జరగదు. నేను చేసిన పనికి నాకు సన్మానం చేయకపోతే చూడు. అసలేం చేసావో ముందది చెప్పు. సర్ప్రైజ్ అక్క. బావ ఏర్పాటు చేసిన ఫస్ట్ నైట్ ని ఎలా అయినా ఆపమన్నావు. ఆపాను. ఇప్పటికిప్పుడు వాళ్ళు బయలుదేరి ఇంటికి రావాలి అన్నావు. అది కూడా చేశాను. దానికి సంతోషపడక్క, ఎదురు చూస్తూ ఉండక్క. వాళ్ళక్కడ కాలు పెట్టగానే నువ్వు షాక్ అయిపోతావు. నీ తమ్ముడు మామూలోడు కాదు, అక్కకు తగ్గ తమ్ముడని నువ్వే ఒప్పుకుంటావు. సరే అక్క, నేను బయలుదేరుతున్నాను. రే కోటి, కోటి, ఏమంటున్నాడు దేవకి వాడు? ఈసారైనా సక్రమంగా చేశాడంటున్నా లేదా? వాడి మాటలు చూస్తుంటే ఏదో చేసినట్టే ఉన్నాడమ్మా. కానీ ఏం చేశాడో మాత్రం చెప్పట్లేదు. సర్ప్రైజ్ అంటున్నాడు. వాళ్ళు బయలుదేరి వస్తున్నారట. పోన్లే దేవకి, వీడొట్టి తింగరోడు, వీడేం చేస్తాళ్లే అనుకున్నాను. మొత్తానికి వీడు కూడా ఏదో ఒకటి సాధించినట్టే ఉన్నాడు. పెద్ద ప్రమాదం జరగకుండా ఆపాడు. వస్తున్నారు కదా దేవకి, చూద్దాం వాడేం చేశాడో. ఇంకో ముఖ్యమైన విషయం దేవకి, ఎలాగూ నీ మొగుడు శోభనం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి వీళ్ళింటికి తిరిగొచ్చాక నీ మొగుడు ఆ రామచంద్ర రమణి కలిసి దీని గురించే మాట్లాడుకుంటారేమో అనిపిస్తుంది. నందు అవార్డు తీసుకొచ్చేశాడు, అందరం సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషంలో ఆ కార్యం కూడా జరిపించేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకోవచ్చు దేవకి. మళ్ళీ ముహూర్తాలు అవి చూస్తారేమో. వాటిని ఎలా చెడగొట్టాలో ఆలోచించాలి మనం. ఇక్కడ ఎలా చెడగొట్టాలో మనం చూసుకోవచ్చమ్మా. కానీ అక్కడ వాడేం చేసి చెడగొట్టాడో అర్థం కావడం లేదు. ఏం చేస్తే ఏంటి దేవకి, నువ్వు అనుకున్నది చేశాడు. వస్తున్నాడు కదా, ఏం చేశాడో తెలుస్తుంది కదా. చూద్దాం ఉండు. రే, ఏంట్రా చూపు? నాకేదో కాళ్ళు చేతులు పర్మనెంట్ గా పోయినట్టు అంత జాలిగా చూస్తున్నావు. మీ దగ్గర జీతం తీసుకుంటూ ఆ మాత్రం జాలి చూపించకపోతే బాగోదు కదా సార్. పైగా పెద్ద బాసు నాకీ మంత్ నుంచి 10,000 జీతం కూడా పెంచారు. ఏంటి, నీకు 10,000 జీతం పెంచారా? అంత కుళ్ళుకుంటారేంటి సార్? మీ జీతానికి నేనే పోటీ పడట్లేదులేండి. ఏదో నా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని పెద్ద బాసు జీతం పెంచారు. నువ్వు అంతగా ఏం కష్టపడిపోయావని జీతం పెంచారా ఆయన? కష్టపడకపోవడమేంటి సార్, ఓవర్ టైం చేస్తుంటేను. నువ్వు ఓవర్ టైం ఏం చేస్తున్నావురా? ఓవర్ యాక్షన్ తప్ప. మీరు చేస్తున్నావని నేను చేస్తున్నానని చెప్పకండి. మీ ఓవర్ యాక్షన్ కంట్రోల్ చేయడానికి నాకు 10,000 జీతం పెంచారు. మీరు అత్తారింట్లో అతి చేయకుండా చూసుకుంటూ అక్క నేను మేనేజ్ చేసినందుకే ఆ హైకు. బాగా మేనేజ్ చేస్తున్నానని రేపో మాపో నన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తే సార్ పెద్ద బాసు. ఆ తర్వాత మీరు కొత్త పిఎన్ చూసుకోవాల్సింది. నేను ఓ లేడీ పిఎన్ చూసుకుని ఆమెనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను. నీకు పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తా. ఈ సాడిజమే వదిలేయండి సార్ ప్లీజ్. నేను సుఖపడితే ఓర్వలేరండి సార్ మీరు. నీకు ఆయన 10,000 ఎలా పెంచుతారా? నేను కట్ చేస్తా. సంపాదించే డబ్బులను ఏం చేసుకుంటారు సార్? మీకు ఎలాగో ఎంజాయ్ చేయడం చేత కాదు, నన్ను ఎంజాయ్ చేయనివరా? అయినా జీతం పెంచేది చైర్మన్ గారు, మీకు జీతం ఇచ్చేది కూడా ఆయనే. నా జీతం కోసే రైట్స్ మీకు లేవు. మనం వెళ్ళగానే నాకు ఇంకో 10,000 పెంచేస్తారు. దేనికి పెంచుతారా? ఇక్కడ మేము ఎవరం లేమని మధు గారితో పిచ్చి వేషాలు వేసి బాధ పెట్టకుండా చూసుకోవడానికే నన్ను పంపారు. మీకోసం ఆడవేషం కూడా కట్టాను. మా నాన్న ననాలరా, ఆయన నిన్ను పాడు చేస్తున్నారు. సర్లేండి, సైలెంట్గా ఉండండి. మేడం గారు వస్తున్నారు. ఇదిగో బాబు, ఈ లగేజ్ కార్లో పెట్టేసి. మేడం అది ఇలా ఇవ్వండి. బాబు ఇది కూడా తీసుకెళ్ళి. అమ్మమ్మ ఒక్క నిమిషం. ఇప్పుడు నెట్టండి అమ్మా.
మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే, సిరులెన్ని ఉన్నా చిరునవ్వు. ఏంట్రా ఈ పిచ్చి పాటలు? ఓ సారీ బాస్, ఇది భార్య వీల్ చైర్ లో ఉంటే మొగుడు పాడే పాట కదా. ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగత్తికి జీవన జ్యోతి. రే రూటర్. ఓ మరి పాదైపోయింది కదా సార్. కదిలే కాలమా కాసేపు ఏయ్. ఈ పాటతో అడ్జస్ట్ అవ్వండి సార్. తర్వాత ఆ టైపు పాటలు వచ్చినట్టు నాకు గుర్తులేదు. రై నేను లేచొచ్చానంటే చంపేస్తాను రా. ఏంటి లేచొస్తారా? ఆవేశంలో రియాలిటీ మర్చిపోతున్నారు. లేచొచ్చే పరిస్థితుల్లో ఉన్నారా మీరు? సమయానికి మధు మేడం లేకపోతే ఆ పోకిరి విధవులు మీ కాళ్ళు చేతులు నరికేస్తుండేవాళ్ళు. మధు మేడం ఫైట్ చేశారు కాబట్టి ఈ మాత్రం డ్యామేజ్ తో బయటపడ్డారు. అసలు నన్ను డామేజ్ చేసిందే ఈ రాక్షసురా. అది తెలీదా నీకు? ఫైట్ లో నేను గమనించలేదు. అసలు ఏం జరిగింది? అయ్యో నేను కావాలని కొట్టలేదన్నయ్య. కట్టుకున్న మొగ్గుడిని ఎవరైనా కావాలని కొడతారా చెప్పండి? కొట్టారండి. మీరు కావాలని కొడితే ఇలా సింపుల్ గా కొడతారా? ఎంతో శ్రద్ధగా బలంగా కొడతారు. మీరు పరిచయమైన రోజు నుంచి నిన్నటి దాకా నేను చూస్తూనే ఉన్నాను కదా. మీరు అర్థం చేసుకున్నంత కూడా ఈయన అర్థం చేసుకోవడం లేదు చూడన్నయ్య. ఈయనని కాపాడడానికి అందుబాటులో ఉన్న జాకీ రాడ్తో ఆ పోకరి ఎదవల్ని కొట్టబోతుంటే పొరపాటున ఈయనకి తగిలింది. అది నా తప్ప అన్నయ్య. ఆ, ఖచ్చితంగా కాదు తల్లి. ఫైట్స్ లో అనుకోకుండా ఇలా జరగడం కామన్. పెద్ద పెద్ద హీరోలకే ఫైట్స్ లో నిజంగా దెబ్బలు తగులుతుంటాయి. వాళ్ళంతా ఇలా ఏడుస్తున్నారా? అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారా? రేయ్ నిన్ను చంపేస్తా. తగిలించుకుని భరించలేక ఏడుస్తుంది నేను. నీకేం తెలుస్తుందిరా? సార్ భర్త అంటే భరించేవాడు. ఈ మాత్రం దెబ్బలు భరించకపోతే ఎలా సార్? అన్నయ్య ఒక్క మాట చెప్పిన బంగారం లాంటి మాట చెప్పావు. ఇన్నేళ్లు మీతో ఉంటూ కూడా ఈ మాత్రం జ్ఞానం ఈయనకు అబ్బలేదేంటన్నయ్య? ఏం చేస్తామమ్మా, పూర్ నాలెడ్జ్. నేను జ్ఞానాన్ని పెంచి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను. ఈయనేమో రారు. రేయ్ నిన్ను జాగ్రత్త. చూసారా, ఇప్పుడు కూడా పడకుండా పట్టుకొని కాపాడారు. అదే సార్ భార్య అంటే. రేయ్ నిన్ను కాళ్ళు ఇరుగుతాయి. ఆ? అదే కదిలితే కాళ్ళు ఇరుగుతాయి అంటున్నాను. సరిగా కూర్చోండి, వెళ్దాం. బతుకు జట్కా బండి లాగమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో రారా. ఆగండి. అబ్బా తొందరగా రా రమణి. అరే ఎందుకండి ఆ తొందర? ఆగండి. తొందర కాకపోతే మరి ఇంకేటి? రా అరే రా. అమ్మా నమస్కారం. రండన్నయ్య. రా వదినా. అమ్మాయిలా ఉన్నారు? బాగున్నారు వదినా. అల్లుడి గారు మధు ఎక్కడున్నారంట? ఫోన్ చేశారా? డ్రైవింగ్లో ఉంటారని ఫోన్ చేసి డిస్టర్బ్ చేయదలుచుకోలేదమ్మా. మీరు తెలుసుకుంటారు కదా, ఈ పాటికి సిటీలోకి ఎంటర్ అయిపోయి ఉంటారమ్మా. వాళ్ళు వస్తున్న సంగతి పక్కన పెడితే మీరు మాత్రం ర్యాకెట్ వేగంతో వచ్చేశారు. పెళ్ళైన ఆడపిల్లకి అత్తారిల్లు పుట్టిల్లు ఒకే ఊళ్ళో ఉంటే ఇదో సౌకర్యం. ఏదైనా విషయం తెలిసేదే ఆలస్యం. కాకి వాలిపోయినట్టు వాలిపోవచ్చు. అత్తయ్య ఏంటా మాటలు? అయ్యో రామా, అంత మాట్లాడకూడని మాటలు నేనేం మాట్లాడాను అల్లుడు గారు. అత్తారిల్లు అమ్మగారిల్లు ఒకే ఊళ్ళో ఉంటే ఎంత సౌకర్యంగా ఉంటుందో చెప్పానంతే. ఉన్న పళంగా మనం ఏదైనా అనుకుని కబురు పంపించినా కళ్ళు మూసి తెరిచే లోపు వచ్చేయచ్చు కదా అని చెప్పాను. దాన్నెందుకు మీరు తప్పుగా తీసుకుంటారు? ఏమ్మా రమణి, మీరేమైనా నన్ను అపార్థం చేసుకున్నారా ఏంటి? అయ్యో అదేం లేదమ్మా. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు బాగానే అర్థం చేసుకుంటున్నారు అల్లుడు గారు. మీరే అపార్థం చేసుకుంటున్నారు. అవునరా, అల్లుడి గారు రేపు కదా వస్తానన్నారు. మళ్ళీ ఏమైందిరా? మధు సడన్గా ఫోన్ చేసి ఈ పూటే బయలుదేరిపోతున్నానని చెప్పింది. ఎందుకు ఏంటని నేను కూడా అడగలేదురా. నేను కూడా ఈరోజు వాళ్ళు అక్కడే ఉంటారనుకుని ఏర్పాట్లు ఏవో చేశాను రామా, కానీ సడన్గా బయలుదేరిపోయారు. సరే వస్తున్నారు కదా, రాని. వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సిటీలోకి ఎంటర్ అయిపోయి ఉంటారా? 15-20 మినిట్స్లో వచ్చేస్తారు. తీసుకో రమణి.
అందరి కళ్ళు అల్లుడి గారి మీదే ఉండుంటాయి. అల్లుడి గారు రాగానే దిష్టి తీయాలి. నువ్వు హారతి రెడీ చేయించి పెట్టుకో. అలాగేనండి. అమ్మా గౌరీ, హారతి పళ్ళని తెచ్చిస్తావా? అలాగే అమ్మా. అమ్మ రమణి, ఇలా అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోవద్దు. తన కొడుక్కి సంబంధించినంత వరకు ఏదైనా సరే తనే స్వయంగా చూసి మరీ చేస్తేనే తనకి తృప్తిగా సంతోషంగా ఉంటుంది. హారతి దేవకి ఇస్తుందిలేమ్మా. మీరు అల్లుణ్ణి కూతుని చూసి వెళ్ళడానికి వచ్చారు. వాళ్ళొచ్చేంత వరకు తాపిగా కూర్చుని కాఫీలు తాగండి. గౌరీ, 2 కాఫీలు తీసుకురా. పర్లేదులే అమ్మా, ఇప్పుడు అవేమీ వద్దు. ఏంటమ్మా నువ్వు? ఎంతసేపు వాణ్ణి నేను ఎలా పెంచాను, ఎలా చూసుకున్నాను, నేనెలా సంతోషంగా ఉంటాను అనే మాటలే మాట్లాడితే ఎలాగా? మొన్నటి వరకు నందు నా కొడుకు మాత్రమే, ఇప్పుడు వీళ్ళకి అల్లుడు కూడా. అత్తగారంటే తల్లితో సమానం కదమ్మా. ఈసారికి వదినగారే హారతిస్తారు. వద్దులే వదినా, హారతి మీరిస్తేనే బావుంటుంది. అమ్మ మాటలకి మీరు ఫీల్ అయినట్టున్నారు. ఆవిడ మాటల్ని పట్టించుకోకండి. కారు వచ్చేసింది రమణి, హారతి అందుకో. రే 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 రే, నువ్వు కంగారు పడుతూ రమణిని కూడా ఎందుకు కంగారు పెడతావురా? అది మీ అల్లుడి కారు కాదు, కాల్ టాక్సీ. టాక్సీయా? అడ్డమైన తిరుగుళ్ళు తిరిగేసి ఏదో సాధించినట్టు ఎలా నడిచొస్తున్నాడు చూడు. మరి అలా తీసి పారేకండి అల్లుడు గారు. చూస్తూ ఉండండి. నా కొడుకు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒకటి సాధించి చూపిస్తాడు. రోజు మనల్ని సాధిస్తూనే ఉన్నాడు కదా, అది చాలదు. వాడేం సాధించాడో మాకు తెలుసు అల్లుడు. ఈ రోజు రాత్రికి వాళ్ళిద్దరికీ అక్కడే శోభనం ఏర్పాట్లు చేసి భార్యాభర్తలుగా వాళ్ల మధ్య దాంపత్య జీవితం మొదలవడానికి అవసరమైన కుట్ర పన్నారు. మాకంటే కుట్రలు పన్నేవాళ్ళెవరున్నారు? నా కొడుకు సాయంతోనే వాళ్ళు వెంటనే ఇక్కడికొచ్చేలా చేస్తున్నాం. ఆ ఘనత వాడిదే. మీకు చెప్పలేం కదా ఇది. ఆ? హాయ్ బావా. హాయ్ బావా. హాయ్ అన్నగారు. నమస్కారం వదిన గారు. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? ఊరెళ్ళొస్తున్నారా? అవునవును, సడన్ గా అర్జెంట్ పని మీద వెళ్ళొస్తున్నాను. అంత అర్జెంటుగా నువ్వు ఊరెళ్ళి చేసిందేంట్రా? అదేంటి బావా అలా అడుగుతున్నావు? నాకు మాత్రం పనులుండవా ఏంటి? ఏం పని మీద వెళ్ళావో చెప్పు మరి. బావా, నాదసలే జాలిగుండే. ప్రజాసేవ అవసరం అయితేను సేవ చేయడానికి వెళ్ళాను. తిరిగే గాలి తిరుగుళ్ళకి ఏమేం పేర్లు పెట్టుకుంటావురా? రే, ఎంత బావమరిదైతే మాత్రం ఇలా గాలి తీసేస్తే ఎలారా? అలా చెప్పండి అన్నయ్య గారు. ఎంతైనా అన్నయ్య అన్నయ్యే. అవును, నా మేనల్లుడు ఎప్పుడొస్తున్నాడు? ఇంకా సేపట్లో వచ్చేస్తారా? అవునా? ఎప్పుడెప్పుడు నందుని చూద్దామా అని ఉంది. ముఖ్యంగా మా అక్కకి కదక్క. ఏంట్రా వెతుకుతున్నావు? డబ్బులున్నాయేమో అని వెతుకుతున్నానమ్మా. అవునరా, మరి మన ఇల్లు కోటీశ్వరుడు కొంప కదా. చెయ్యి పెట్టిన చోటల్లో డబ్బులుంటాయి. ఇదిగో ఈ వెటకరాలే వద్దు. మీ దగ్గర ఒక 1000-2000 ఉంటే ఇవ్వండి. 1-2 గంటల్లో తెచ్చిస్తాను. ఎలా తెచ్చిస్తావు? పేకాటాడా? ఏ మొన్నటి వరకు తెచ్చిస్తే తీసుకోలేదా? రే, దాన్ని ఏదో రకంగా పాత ఉద్యోగానికి పంపించకుండా ఇలా డబ్బుల కోసం వెతుక్కోవడమేంట్రా? అన్నీ తెలిసి అడిగారంటే నాకు కాలుద్ది. మొన్నటి వరకు అది మాట్లాడడానికి భయపడేది. ఇప్పుడు చూడు, అన్నిటికీ ఎదురు సమాధానం చెప్తోంది. రేయ్, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాలేదురా నీకు. నువ్వు నీ మొగుడు కంట్రోల్లో ఉన్నావు మరి. అయితే నీ మొగుడిని వదిలేసి ఎందుకు వచ్చావు? ఇదిగో, నా మొగుడు గురించి మాట్లాడితే బాగోదు చెప్తున్నాను. ఏం చేస్తావు? ఏహే ఆపండే. మీరు కొట్టుకు చేస్తారెందుకు? ఓ పంచేద్దాన్రా, నేను చిట్టీలేస్తాను. మీ ఫ్రెండ్స్తో ఒక 4-5 చిట్టీలు వేయించు. వాళ్ళు సరిగ్గా కట్టకపోతే మళ్ళీ మనం చావాలి. అమ్మా ఇందు, చిట్టి వేద్దాం అనుకుంటున్నావు. ఒకసారి నువ్వు పనిచేసే షాప్కి నీతో పాటు నేనొస్తాను. అక్కడ పనిచేసే వాళ్లకు నన్ను పరిచయం చేయి. వాళ్లతో చిట్టీలు కట్టిస్తే మనకు డబ్బులే డబ్బులు. ఎంతసేపు ఎన్ని రకాలుగా మొత్తం దోచుకుందామనే తప్ప కష్టపడి డబ్బులు సంపాదించాలని ఏ ఒక్కరూ ఆలోచించారు కదా. ఏయ్, అమ్మ ఏం అడుగుతోంది? నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు? ఏ అర్థం కాలేదా? మిమ్మల్ని ఉద్యోగం చేసి సంపాదించమని బుద్ధి మాటలు చెప్పకుండా ఇలా పాడు చేస్తున్నారు. ఏంటే, నీ నోటికెంత మాట వస్తే అంత మాట అంటున్నా? అంతలోకి వైపోయావా మేము? ఉన్న మాటే కదా అన్నాను. ఏంటున్నమాట? నువ్వు పనికెళ్తున్నావని అహంకారమా?
ఇంకా నెల జీతం కూడా తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా వచ్చేది తొక్కలో 10,000 రూపాయలు. దానికే ఇంత మిడిసి పడుతున్నావా? మీరెవరు రూపాయి కష్టం కూడా పడ్డం లేదు కదా. నోర్మోయ్, పళ్ళు రాలిపోతాయి. సంపాదించడం చేతకాకపోయినా ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. నువ్వు వెళ్ళే తొక్కలో పనికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా? అవసరం లేదు, నువ్వు పని మానేసి ఇంట్లో ఉండు. రేయ్, అది పని మానేస్తే దీన్ని కూర్చోబెట్టి తిండి పెట్టేదెవర్రా? అంత చదువుకున్నది ఖాళీగా కూర్చోవడానికా? అది పాత ఉద్యోగానికి వెళ్ళకపోయినా పర్వాలేదు. దాని సర్టిఫికెట్లన్నీ వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నాయి కదా, అవైనా ఇవ్వమని చెప్పి వీళ్ళమ్మకి ఒకసారి ఫోన్ చేయమను. మేమెళ్ళి తీసుకొస్తాం. ఆ సర్టిఫికెట్స్ పెట్టి వేరే కొత్త ఉద్యోగం చేర్పించు. పెద్ద జీతం వస్తుంది. నా చదువు, నా సర్టిఫికెట్స్ మా నాన్న కష్టం. ఆ భిక్షతో బతికేద్దాం అనుకుంటున్నారా? చంపేస్తాను. అడుక్కు తినే వాళ్ళగా కనిపిస్తున్నావా నీకు? మీ గత ఏంటో మీకే తెలియాలి. పక్కరామా, చంపేస్తాను. ఏంటి తెలిసేది? ఏంటి తెలిసేది? చంపేస్తాను నిన్ను. చంపి చంపి. ఇంతకు మించి మీరేం చేయగలరు? ఎలాగో నేను చావాల్సిందే కదా. చంపేసేయ్. ఏం చేయాలనుకుంటున్నావా? వదిలిపెట్రా. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటి దేవకి, బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా అవార్డు తీసుకొస్తున్న కొడుకుని చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నట్టున్నావు. ఉండదా మరి? నా కొడుకు అవార్డు తీసుకుంటుండగా చూడాలనుకున్నాను, అది కుదరలేదు. కనీసం అవార్డుతో వస్తున్న కొడుకుని చూడాలని ఉంటుంది కదండి. రే, వాళ్ళు ఉన్న పళంగా ఇంటికొచ్చేయడానికి ఏం చేసావురా? సర్ప్రైజ్ అమ్మా. లైఫ్ అన్నాక కొన్ని కిక్ పాయింట్లు ఉండాలి. అసలేమాత్రం కిక్కు లేకుండా ఫ్లాట్గా ఉంటే అస్సలు బాగోదు. అలాంటి కిక్కు మీకివ్వబోతున్నాను. వాళ్ళని చూశాక అక్క కళ్ళల్లో తెలుస్తుంది నేనెలాంటి కిక్ ఇచ్చాను. ఈ రోజు నాకు మామూలుగా సన్మానం చేయదు, నువ్వు చూస్తుండు. పోన్లేరా, నువ్వెందుకు పనికిరాని సన్నాసిలా మిగిలిపోతావనుకున్నాను. కానీ ఈ రోజు నిన్ను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు కూడా నన్ను తక్కువ అంచనా వేసావమ్మా. నీ కళ్ళు తెరిపిస్తాను చూడు. రాజా, అది అల్లుడు గారి కారే కదా? అవునరా. రమణి, హారతి రెడీ కదా, తీసుకో. ఒరే రాజా, రారా రా. నందు, 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 ఏంట్రా ఈ గాయాలు? ఏమైందన్నా? మధు, ఏమైందమ్మా వీడికి? నందు, దారిలో ఏమైనా యాక్సిడెంట్ అయిందా నాన్న? అమ్మా మధు, అల్లుడు గారికి ఏమైందమ్మా? ఈ గాయాలేంటి, ఈ కట్లేంటి? చెప్పు మధు. ఏమైందిరా నీకు? నాకేం కాలేదమ్మా, మీరు టెన్షన్ పడకండి. రేయ్, నడవడానికి కూడా రావట్లేదు, ఏం కాలేదంట వింటరా? పాపం సార్ ఎక్కువసేపు నిల్చోలేరు, కాస్త జరగండి మేడం, వీల్ చైర్లో కూర్చోబెడతాను. రండి సార్. జాగ్రత్త. అయ్యో, జాగ్రత్త సార్. ఏం జరిగిందిరా? అమ్మా, ఏం కాలేదని చెప్తున్నాను కదా.
అవార్డుతో తిరిగి వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఇలా కట్ల కట్టుకొని నడవలేని పరిస్థితిలో ఎదురయ్యేవేంటి నాన్న? నేను ఇలా చూస్తుంటే ప్రాణం పోతోందిరా. దేనికైనా శకునం బావుండాలి అంటారు. వాడి పుట్టినప్పటి నుండి వాడి ప్రతి విషయంలోనూ నువ్వు ఉంటావు. నీ ఆశీస్సులు ఉంటాయి. మొదటిసారి అమ్మకి బదులుగా అత్తగారు హారతిద్దాము అనుకున్నారు. అలా అనుకున్నారో లేదో ఇలా అయిపోయింది. అత్తయ్య, అయ్యో రామ, నేనేదో రమణినన్నట్టు నా మీద అరుస్తారేంటి అల్లుడు గారు? నేనేమీ రమణిని అనడం లేదు. హస్తవాసి అని ఒకటి ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. అమ్మా, నువ్వు కాసేపు ఊరుకుంటావా? నువ్వు కూడా ఏంటి దేవకి నన్నే అరుస్తున్నావు? నేనన్న దాంట్లో తప్పే ఉంది. అమ్మా, నన్ను లోపలికి తీసుకెళ్తారా? ఇక్కడే కూర్చోబెట్టి మాట్లాడతారా? అయ్యో, నేను ఇలా చూసిన కంగారులో ఆ మాట మర్చిపోయాను నాన్న. వదిన గారు, హారతి ఇవ్వండి. హారతి మీరే ఇవ్వండి వదినా. అమ్మ అన్న మాటలకి మీరు నొచ్చుకున్నట్టున్నారు. సారీ వదినా. అదేం లేదు వదినా, మీరే హారతి ఇవ్వండి. ప్లీజ్ వదినా, మా అమ్మ చాదస్తాన్ని పట్టించుకోకండి. అమ్మా, ఇక నువ్వు మాట్లాడకూడదు చెప్తున్నాను. వదినా, మీరు హారతి ఇవ్వండి. నువ్వు కానిరా. అసలు ఎవడ్రా నా కొడుకుని కొట్టింది? ఆయనకిలా అవ్వడానికి కారణం నేనే మావయ్య. ఏమంటున్నావు అమ్మా? నా వల్లే ఈయనకి ఈ పరిస్థితి వచ్చింది. నేనే కొట్టాను మావయ్య.